హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీక్షు ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అండి. సో ఇంకా ఇలా చిన్న క్లిప్ అయితే తీస్తున్నాను అనమాట. ఇంకా మా అమ్మ ఆపరేషన్ అయితే మంచిగా అయిపోయింది. వెడ్నెస్డే అయ్యింది. ఈరోజు వచ్చేసి సాటర్డే అనమాట. ఈరోజు డిశ్చార్జ్ అయితే ఇస్తా అన్నారు. ఇంకా కొంచెం అయితే లెగిచి వాక్ చేయగలుగుతుంది. థర్స్డే అయితే పూర్తిగా నడవలేకపోయింది. అండ్ వెడ్నెస్డే రోజు అయితే అసలు ఇంకా లెగలేదు కదా. ఇంకా నిన్నటి నుంచి కొంచెం కొంచెం ట్రై చేస్తుంది అనమాట. సో ఇంకా డాక్టర్ వచ్చాక మాట్లాడాలి. డాక్టర్ అయితే చెప్పారు నిన్న డిశ్చార్జ్ ఈరోజు చేస్తామని చెప్పేసి. ఎలా ఉందమ్మా నీకు? కొంచెం సో ఇంకా సక్సెస్ఫుల్గా అయితే ఆపరేషన్ అయిపోయిందండి మంచిగా. ఇంకా బెడ్ రెస్ట్ అయితే ఉండాలి. ఇప్పుడు డాక్టర్ వచ్చాక అడగాలి అన్నీ, ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ ఏంటని. మళ్ళీ సంక్రాంతికి ఊరు కూడా వెళ్ళాలి, వెళ్ళొచ్చా లేదా అని కూడా అడగాలన్నమాట. అండ్ మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో, అది ఎక్కొచ్చా లేదా అడగాలి. సో ఇప్పుడు నేను వెళ్తున్నాను ఇంటికి. మార్నింగ్ ఇప్పుడు 7 అయిందనమాట. మళ్ళీ అంటే నేను వచ్చిన వరకు డాక్టర్ ఉంటే నేను అడుగుతాను, లేకపోతే మా అమ్మకి అడగమనేసి ఈ 4 క్వశ్చన్లు అయితే పెట్టాను. ఇంకేటమ్మా, ఇంకేం మాట్లాడుతావా? ఇంకేటో మంచిగా అయిపోతుంది సార్ నాకైతే. అంటే మీరు పెట్టిన కమెంట్స్ మా అమ్మకైతే తెలీదు. అంటే ఏమంటారంటే, ఎప్పుడు మీ అమ్మ మీ చిన్న కూతురు దగ్గరే ఉంటుంది, పెద్ద కూతురు దగ్గరికి అసలు వెళ్ళదు అనేసి అంటదమ్మ. ఏంటి అసలు చెప్పు. అలాగే లేదు, ఇద్దరు సమానమే. వాళ్ళు అక్కడ ఉంటారు కదా, వెళ్ళడానికి 3 రోజులు టైం పడుతుంది, రావడానికి 3 రోజులు టైం పడుతుంది. ఇక్కడ ఎంత నైట్ ఎక్కినాను అనుకో, తెల్లారి తిరిగిపోతున్నాం. అదనమాట. ఎక్కువ చేయలేము కదా నడుము నొప్పికి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి పంజాబ్ వెళ్ళాలంటే 3 రోజులు ప్రయాణం. అసలు ఆ 3 రోజుల ప్రయాణం ఇలా కూర్చుంటే ఆపరేషన్ ఎందుకు అవుతుంది మా అమ్మకి కూర్చోగలిగితే? సో అదనమాట, మీరు అర్థం చేసుకుంటే బెటర్. ఊరికే ప్రతిసారి అలా కమెంట్ చేస్తే కనుక ఇంకా మా అక్క కూడా చూసేసి కొంచెం ఫీల్ అయితే అనిపిస్తుంది కదా. అంటే మాకు ఏ డిఫరెన్స్ ఉండదు, కాకపోతే మీరు అలా పెట్టేసరికి కొంచెమైనా తేడా అనిపిస్తుంది. సో ఇంకా మీరు అర్థం చేసుకుంటే అయితే బెటర్. అలా ఏమీ ఉండదు అనమాట. సో ఇంకా అంటే ఏ పేరెంట్స్కైనా ఒకరినొకలాగా చూస్తారా చెప్పండి? చూసే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ మా అమ్మ అయితే అలా చూడదు. ఇంకా చెప్పాలంటే మా అక్కకే పొగుడుతుంటుంది, అన్ని చేస్తుంది ఇన్ని చేస్తుంది అని చెప్పేసి నాకంటే కూడా. సో ఇంకా ఇదండి, ఇప్పుడు ప్రజెంట్ అయితే మా అమ్మ ఈ విధంగా ఉంది, మంచిగా ఆపరేషన్ అయిపోయింది. మీరు చాలామంది అనుకున్నారు మోకాల ఆపరేషన్ అనేసి. కాదండి, డిస్క్ ఆపరేషన్ అనమాట. సో వెనక ఒక 15-16 కుట్లు అయితే వేశారనమాట. సో ఇంకా ఫైనల్లీ అమ్మకైతే ఆపరేషన్ అయిపోయిందండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఆపరేషన్ అయ్యే ముందైతే అమ్మతో మాట్లాడాను, ఇప్పుడు అయిపోయింది. సో ఇప్పుడు వీడియో కాల్ అయితే ఆల్రెడీ నేను చేసి మాట్లాడాను. అప్పటికి అంటే నేను నార్మల్గా కాల్ చేశాను అయిపోయిన తర్వాత. బట్ నేను కూడా ఇప్పటివరకు అమ్మని చూడలేదు అనమాట ఆపరేషన్ అయ్యాక. సో ఇప్పుడు నేను మా చెల్లెకి కాల్ చేశాను, ఇస్తానండి ఎలా ఉంది ఏంటనేది కూడా. ఆల్రెడీ తను కూడా అప్డేట్ చేస్తుంటుంది కదా. ఇంటికి కూడా హెల్త్ బాగాలేదు, ఇప్పుడే ఇంకా స్కూల్ నుంచి వచ్చేసింది అనమాట. ఏం చేస్తాను రా అమ్మా. చూడండి అమ్మని, చూడండి ఒకసారి కనిపిస్తుంది ఇక్కడ. ఇలా పెడదాం. ఆపరేషన్ అయిపోయింది అమ్మకి. అమ్మ ఇప్పుడు ఎలా ఉందమ్మా ఒంట్లా? ఎలాగొందా? కిచెన్ లో కబోర్డ్ క్లీనింగ్ చేయలేదట, ఇప్పుడు ఎంత ఇవ్వండి. ఇప్పుడు అలా ఉంటే క్లీనింగ్ చేయలేదు, గిన్నెలు తోమలేదు, వంట వండలేదు, అవి చేయలేదు ఇవి చేయలేదు అని అంట. నువ్వు ఇప్పుడు 3 నెలలు కళ్యాణ్ చూసుకుంటది, మంచిగా ఉండు అక్కడే. మాట్లాడలేదు కదా మరి, ఎక్కువ మాట్లాడడం మామదు. అమ్మా ఏం తిన్నావు? ఏంటమ్మా కూర్చోమ్మా. నాకు కష్టమే, పిల్లలకి అక్కడికి వెళ్ళి మళ్ళీ రావాలి, వెళ్ళి చూడాలి. విక్కీ కూడా స్కూల్ నుంచి వచ్చింది. విక్కీ అసలు అమ్మమ్మకి ఏమైంది తెలుసా? ఆపరేషన్ అయ్యింది. ఆపరేషన్ కూర్చో చెప్తాను. దీనికి బాగాలి. ఇప్పుడు స్కూల్ నుంచి మేడం ఫోన్ చేసింది, వచ్చేసింది. అది స్కూల్లో ఉన్నాడు. అయిపోయిందని అన్నారు. నిన్న చేస్తే ఇంక అవుతుంది అని అన్నాడు. ఇట్లా వెనక్కి రా నువ్వు. దీనికి బాగాలే, దీనికి కూడా బాగాలేదు. స్కూల్ నుంచి ఇప్పుడే మేడము పిలిచింది.
పిల్లలు అయితే ఏడ్ చేస్తాను తెల్లవారు చేస్తే స్కూల్ పంపిస్తాండ డ్రాము నా నడుమ అనేది తెలుసు కానీ అదేంటి అంత ఎక్స్ప్లెయిన్ తెలియదు. డిస్క్ ప్రాబ్లం అన్నమాట, అది అరిగిపోయి సైడ్ కి జరిగిపోయింది అనమాట. కంపల్సరీ చెయ్యాలి, అందుకే చేశారు ఫ్రెండ్స్ అమ్మకి ఇప్పుడు. ఇంకోటి చేసుకుంటున్నా హాయిగా ఉన్నవా? ఈ బాధ అయితే ఒక వారం ఉంటది, ఆ బాధ అయితే లైఫ్ లాంగ్ ఉంటది. నువ్వు 10 రోజుల్లో మళ్ళీ తిరుగుతావు, 10 రోజుల్లో తిరుగుతావు. మటన్ తినాలా? మటన్ పెట్టే పెడదాం అన్ని పెట్టమేదే మంది కదా. ఏటమ్మా ఏడ్ చేస్తాను అమ్మ, రావాలని ఉంది అలాగ నీకు చూస్తంత బాధ అనిపిస్తుంది కానీ మరి ఏడ్ చేస్తాను నేను, చెప్పు. ఎప్పుడు అలా చూడలేదు. డెలివరీ వాళ్ళకే ఇక్కడ లేదు, వాళ్ళకి బటెండా కంటే ఇక్కడ నుంచి 2 గంటల దూరం పంపించేస్తున్నారు. అలాంటిది ఇలాంటి ఆపరేషన్కి అయితే ఇక్కడ ఏం ఫెసిలిటీ లేదు ఫరీద్కోట్లో. అమృత్సర్లో అయితే ఉన్నాయి. ఈ రోజు అసలు ఈ రోజు అంతా అలాగే ఉంటుంది. రేపు మధ్యాహ్నం దాకా నుంచి ఓకే, మధ్యాహ్నమే ఎక్కడ ఓకే, 10 రోజుల వరకు చూడ ఉంటుంది ఆపరేషన్. అంతా ఆపరేషన్ వీల్ చైర్ ఉంటుంది కదా ఎక్కడ నీకు ఇంట్లో, ఇంటి దగ్గర అవును గల ఫస్ట్ ఫ్లోర్ లిఫ్ట్ లేదు గల. దీని తర్వాత చూడాలి నడుము నొప్పి ఎలా ఉంటుంది అనేసి. డిస్క్ జారిపోయింది. ఏటమ్మా అప్పుడు పడిపోయిందివా? అప్పుడు ఒకసారి ఊర్లో పడిపోయింది ఫ్రెండ్స్, అప్పుడు అంటుంది నాకు తెలియదు. చూడు అమ్మమ్మ కడిగే హాస్పిటల్లో ఉంది, వీళ్ళకి ఏం తెలీదు అసలు. చూడు అమ్మమ్మ బాగున్నావా అని, అమ్మమ్మ బాగున్నావా అని అడుగు. సిజర్ చేశారు, మరి సిజర్ చేసినారా అని అంటుంది. దాని గొంతు ఒకసారి వినండి, గొంతు వినండి. రా విక్కి మాట్లాడు, గొంతు విన్నారా? మాట్లాడు విక్కి, మాట్లాడు విక్కి. బాగున్నావు అమ్మమ్మ అని ఒకసారి మాట్లాడు. అమ్మమ్మ బాగున్నామాను. ఆఫ్ చేస్తాను. అమ్మకైతే ఇప్పుడు చక్కగా అయిపోయింది. అందరు బ్లెస్సింగ్స్ వల్ల తను ఇంకా మంచిగా కోలుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎప్పటి నుంచి అండి, ఇప్పుడే కదండి, తనైతే 2 years నుంచి అనమాట అప్పటి నుంచి బాధపడుతుంది నడుము నొప్పి నుంచి. తన ఫేస్లో అయితే నవ్వు కళ అందరూ అని చూసి అమ్మ ఈమెకి ఏం ప్రాబ్లం ఉండదేమోనో అనేసి అనుకుంటారు. కానీ మా అమ్మకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాకే తెలుసు. మా ముగ్గురినండి, మా తమ్ముడిని, నన్ను, మా చెల్లెని, మా ముగ్గురిని మా అమ్మ ఎంతగా పెంచిందో మాకే తెలుసు అండి. సో అలాంటి అమ్మని మేమైతే ఇప్పటికి మంచిగా చూసుకోవాలి కదా, దగ్గరుంటే నేను చూసుకునేదాన్ని. బట్ అయితే ఇంకా నేను దూరం ఉన్నాను కాబట్టి నాకైతే కుదరట్లేదు. ఇంకో విషయం, మీరు వెళ్ళొచ్చు కదా, మీ అమ్మకి అంత ఆపరేషన్ అయింది, మీరు ఇక్కడే ఉన్నారనేసి అనుకోగలరు. కానీ నేను వెళ్ళకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఇప్పుడు December 10 అండి తనకి ఆపరేషను. అండ్ నేనైతే ఇప్పుడు మళ్ళీ కొన్ని ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుంటాను, నేను మళ్ళీ January 4కి అయితే నేను మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను, అంటే విలేజ్ అయితే వెళ్తున్నానండి. ఇంకా అప్పుడైతే అమ్మ కూడా ఇంకా అక్కడికి అయితే వచ్చేస్తారు, మా చెల్లి వాళ్ళందరూ కూడా పండగకి. అప్పుడు చక్కగా మళ్ళీ మేమందరం అయితే కలిసి మీ అందరికైతే వ్లాగ్స్ ఉంటాయి. కానీ కొంచెం లేననేసి కొంచెం బాధ అనిపిస్తుంది, అమ్మ దగ్గర లేననేసి. ఇంకేం చేయలేం కదండి, తప్పదు కదా, ఎంత దూరం ఉంటుంటాము. అందరూ ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళడానికి, ఎప్పుడంటే అప్పుడు రావడానికి కూడా అసలు కుదరదండి. అమ్మనైతే చాలా మిస్ అవుతున్నాను. ఇంకో మా చెల్లి కూడా అన్నీ చూసుకోవాలి, 2 పిల్లల్ని, తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలి, మళ్ళీ రావాలి. తెలిసిందే కదా ఆపరేషన్ అంటే ఎలా ఉంటుందో. ఒక మనిషి ఇంట్లో పేషెంట్ ఉంటే తన దగ్గర ఒక 2-3 అయితే ఉండాల్సింది. బట్ ఇంకా అట్లా అయిపోయింది. ఇంకా మా మరిది వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం అట్లా అవుతుంది అనమాట. వాళ్ళు ఇంకా పిల్లల్ని చూసుకోవడము, మా చెల్లి వెళ్ళినప్పుడు వాళ్ళు రావడము అలా అయిపోతుంది. ఇంకా ఇంతేనండి, మా దగ్గరకు వచ్చినా మేము కూడా చూసుకునే వాళ్ళము. ఇంకా అమ్మని ఇక్కడ తెద్దాం అనుకుంటున్నాము. బట్ వీలైతే కనుక తీసుకొని వస్తాను నా దగ్గరికి, ఎందుకంటే నా దగ్గర కూడా ఉంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా. ఎప్పుడు లేదు అమ్మ నాతోనైతే. ఇంకా అక్కడ మైసూర్ దగ్గర కాబట్టి అట్లా వెళ్తూ ఉంటుందండి. మళ్ళీ మీరు అనుకోవచ్చు మీ చెల్లి దగ్గరికి వెళ్తుంది అనేసి. ఇంకో రీజన్ కూడా చెప్పేశాను. మా అమ్మ మైసూర్కి ఏంటంటే జస్ట్ 1 day అనమాట, నైట్
ఎక్కితే ఇంకా మార్నింగ్ వరకు అక్కడికి రీచ్ అయిపోవచ్చు, అట్లా వెళ్తుంటుందండి. అండ్ ఇంత దూరము ఈ చలికి మా అమ్మ తట్టుకోలేదండి. తను కూడా ఏంటంటే ఇప్పుడే కాదండి, తనకి చాలా ప్రాబ్లం అనమాట. లెగ్ పెయిన్ వల్ల ఎంతో కష్టపడి డ్యూటీకి కూడా వెళ్ళేదండి. అలా అలా ఇంకా తప్పనిసరిగా వెళ్తూ ఉండేది. మేము ఎంత వద్దన్నా కూడా వినేది కాదు. ఇంకా నేను వెళ్ళకపోతే ఎలా అవుతుంది, నాకు ఒక కొడుకు ఉన్నాడు కదా, ఎంతో కొంత ఖర్చులకు వస్తుంది అనేసి ఆ విధంగా తనైతే డ్యూటీకే వెళ్ళేది. ఇప్పుడే మేము బలవంతంగా మా చెల్లె మేము అందరు కూడా ఇంక వెళ్ళకోసం ఎట్లయినా ఆపరేషన్ చేసుకొనేసి శ్రీకాకుళంలో కూడా అడిగారనమాట. దగ్గర చాలా ఖర్చు అవుతుంది అని చెప్పారు. మళ్ళీ ఇంకా మైసూర్లో కొంచెం మా మరిదికి తెలిసిన వాళ్ళు ఉంటే కనుక ఆ విధంగా అక్కడైతే డాక్టర్ దగ్గర చేపిస్తున్నారు. టోటల్గా ఖర్చు అయితే నాకైతే తెలియదండి. సో కొంచెం నేను లేననేసి కొంచెం బాధ అనిపిస్తుంది. అమ్మని అలా చూస్తుంటే కొంచెం నవ్వుతున్నాను అనమాట. కానీ మళ్ళీ అంటే నాకు ఏడవడం స్క్రీన్లో నచ్చదు, బయటనే నేర్చుకుంటాను ఏ బాధ ఉన్నా కూడా. ఆ పరిస్థితుల్లో చూసి అమ్మ బాధ అనిపిస్తుంది. అంటే బెడ్ మీద అలా ఉండడం, దగ్గర నేను లేకపోవడం, ఇంత పెద్ద ఆపరేషన్ అయినా కూడా ఆ ఫీలింగ్ అనేది ఉంది. అండ్ ఇట్లానే అనమాట అండి ఈరోజు వ్లాగు. త్వరలోనే మీ అందరం మళ్ళీ కలిసి మీ అందరికి వ్లాగ్స్ అయితే ఉంటాయి అనమాట ఎప్పటిలాగానే. ఇంక ఉండేది ఒక నెల రోజులేనండి. ఇంకొక 20 డేస్లో అయితే మేము కూడా జంప్ అయిపోతాం ఇంకా విలేజ్కి. అదొక సరదా సందడే కదా పండగ అంటే కనుక. పండగ అయితే అందరం కలిసి అయితే ఉంటున్నాము. ఇదేనండి ఈరోజు బ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది. నేను వేసుకున్న డ్రెస్ ట్యాగ్ చేశానండి, మీకు కావాలనుకుంటే యూస్ఫుల్ ఉంటే కనుక మీరు ట్రై చేసుకోవచ్చు. 3 పీస్ సెట్ డ్రెస్ వస్తుంది, డిస్క్రిప్షన్లో పెట్టేశాను. ఓకే ఓకే నాన్నడు బిజీగా ఉన్నాడు కదా పిల్లలతో. హలో అయిపోయింది మంచిగా ఆపరేషన్? ఉంటుంది మరి పెయిన్ కొంచెం 2-3 రోజుల దాకా ఉంటుంది. ఫుడ్ ఏడు తీసుకోమన్నారా? ఓకే ఓకే జాగ్రత్త అయితే.